మనోళ్ళు అనంత పని చేశారు. చైనా వాడు ఆర్టిఫిషియల్ సూర్యుని తయారు చేస్తే ఇండియా వాళ్ళు పాకిస్తాన్ లో మే 7వ తేదీ అర్ధరాత్రి 2 గంటలకి డైరెక్ట్ గా సూర్యుడు ఉదయించేలా చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేసి మరి పక్కా ప్లానింగ్ తో అటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ముగ్గురు కలిసి పాకిస్తాన్ మీద దాడి చేశారు. ఆపరేషన్ సింధూర్ అంటే పహల్గామ్ లో ఉగ్రవాదులు చేసిన దాడిలో ఎంతో మంది భారతీయ హిందువుల స్త్రీల నుదుటి మీద చేర్పేసిన సింధూరానికి ప్రతీకే ఈ సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూర్. ఈ దాడిలో పాకిస్తాన్ లో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు, 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ లెక్కలన్నీ అనఫిషియలే. అఫీషియల్ గా అయితే ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఎందుకంటే శిథిరాల కింద ఇంకా ఉన్నటువంటి ఉగ్రవాదుల శరీరాలు బయటికి రావాలి కదా. ఈ అటాక్స్ మొత్తం కూడా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థల శిక్షణ శిబిరాలను టార్గెట్ చేసి మరి వేశారు మన ఇండియా వాళ్ళు. విచిత్రం ఏంటంటే ఈ ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా మస్జిదులు కావడం విచిత్రం. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారంటే మస్జిదుల మీద దాడి చేస్తున్నారని, సామాన్య ప్రజల మీద దాడి చేస్తున్నారు అని. ఇలాగే మొన్నటిదాకా పాలస్తీనా కూడా అరవడం మొదలు పెట్టింది. ఉగ్రవాదులు మీ దేశంలో ఉన్నారు అని ఇంకో దేశం గుర్తించింది అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ప్రమాదంలో ఉన్నారు అని అర్థం. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ దేశ ప్రభుత్వాలు వాళ్ళ దేశాల్లో ఉన్న ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకుని కంట్రోల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోకపోతేనే ఇదిగో చూసాం కదా పాలస్తీనా ఏమైందో. లేకపోతే మత్తు తలకెక్కి మరి ఉగ్రవాదం పేరిట మరొక దేశంలో ఉన్న ప్రజల్ని మతం చోటను చంపేస్తే ఇండియా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులను చంపినప్పుడు వాళ్ళ పక్కన ఉన్న సివిలియన్స్ కూడా పోయే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయాన్ని పాకిస్తాన్ గుర్తించాలి. భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్ ని కేవలం 23 నిమిషాలను పూర్తి చేసి మనోళ్ళందరూ పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చేశారు. ఈ అటాక్ లో మన దేశానికి చెందిన 3 రఫేల్ యుద్ధ విమానాలు, మరొక 2 యుద్ధ విమానాలు కూల్చామని పాకిస్తాన్ ప్రకటించింది. కానీ ఇండియా మాత్రం ఎక్కడ అఫీషియల్ గా ఎక్కడ చెప్పలేదు. మనం ఈ అటాక్ చేసిన వెంటనే పాకిస్తాన్ వాళ్ళు కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పూత్ సెక్టార్ లో ఉన్న ఎయిర్ బేస్ మీద దాడి చేశారు. అందులో మనోళ్ళు 9 మంది పౌరులు మరణించారు, మరో 38 మంది గాయపడ్డారు. ఈ దాడి గురించి పాకిస్తాన్ కుక్క ఏమంటుందంటే పాకిస్తాన్ లో 5 ప్రదేశాలపై ఈ ఇండియా వాళ్ళు మోసపూరితంగా దాడి చేశారట. మనం చేసింది 9 అయితే 5 అని చెప్తాడేంటి? భారతదేశం విధించిన యుద్ధ చర్యకి తగిన సమాధానం ఇచ్చే హక్కు ఉందంట. భారతదేశం విధించిన యుద్ధ చర్య కదా పాకిస్తాన్ తిరిగి తగిన సమాధానం ఇవ్వబోతుందట. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు మొత్తంతో కూడా పాకిస్తాన్ ప్రజలు ఐక్యంగా కలిసి ఉన్నారని, కలిసి మేము పోరాటం చేయబోతున్నాం అని చెప్పేసి ఈ కుక్క చెప్తుంది. మరి ఈ కుక్క గురించి అలాగే ఇండియా చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూర్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.